హయాంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని వారెవ్వరిని వదిలిపెట్టే సమస్య లేదన్నారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగే చెరువులో శనివారం పెన్షన్లు పంపిణీ చేశారు. పోసాని అరెస్టు గురించి కూడా ఆమె స్పందించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మేము ఏ రోజు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. మరి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టుకుంటూ పోవడమా? వదిలిపెట్టమంటారా? ఈ రోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. అసెంబ్లీలో మేము గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అన్నారు. 35 రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు. మేము ఆ రోజే మా హోమ్ మినిస్టర్ గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పి అయ్యా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా, నువ్వు ఢిల్లీలో కాదయ్యా ధర్నా చేసేది, అసెంబ్లీలోకి వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొస్తే మేము దాన్ని విచారిస్తామన్నాం. మరి ఈ రోజుకి లేదు. మరి తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మరి దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజు ఏదో అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా వస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారా? మరి సీఎం గారు ఇస్తారా? మరి మేము ఇస్తామా? గవర్నర్ గారు ఇస్తారు? ప్రజలు ఇస్తారు. తెలీదా? ప్రతిపక్ష హోదా వస్తానే నేను అసెంబ్లీకి వస్తానంటారండి. ఇది కరెక్ట్ కాదు. మేము కక్ష సాధింపు చర్యలు చేయదు. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, మనం ప్రజలకు భరోసా, ప్రజలు మనం బాధ్యతగా గెలిపించారు. ప్రజల పనులు చేయని మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో, దోచుకున్నారో.